హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు బంగాళదుంప మునగాకు పాలకూరతో ఫ్రై చేస్తాను, చూసేయండి. ఓకేనా? బాయ్ బాయ్. ఇదిగోండి ఒక గరిట ఆయిల్, ఇదిగోండి తాలింపు గింజలు, తరువాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇదిగోండి చక్కగా ఏగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేస్తాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు. దోంపలు, కొంచెం మగ్గాలి. ఇదిగోండి చిటికెడు పసుపు, తరువాత సాల్ట్, కొంచెం మగ్గాలన్నమాట దీంట్లో. అప్పుడే చూడండి బాండి కప్పుకుపోయేది. చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మునగాకు వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక అప్పుడు మళ్ళీ పాలకూర వేసుకోవాలి. చూసారా ఏగిపోయింది మునగాకు. మునగాకు వేసేసరికి ఎంత మంచి స్మెల్ వస్తుందో. అవును, ఇది పాలకూర సూపర్గా ఉంటుంది. నేను 2-3 సార్లు చేసి బాగుందని, అదిగో ఆయిల్ తేలింది. ఇంక ఇప్పుడు కారం వేసేసుకోవటమే. ఇదిగోండి చిన్నులపాయి, మామూలు కారం, సాల్టే, ఇంకా అంతే. కొంచెం అడుగంటిద్ది. మనం అడుగంటినప్పుడు కొంచెం కొంచెం ఇక్కడ ఇటు సైడ్ కొంచెం నీళ్లు చల్లుకుంటే చాలు, బాగుంటుంది. చూసారా ఇట్లా అడుగంటిద్ది అన్నమాట. కొంచెం మనం నీళ్ళు చల్లుకున్నాం అనుకోండి, మామూలు లేదు. చిన్నులపాయ కారం వేస్తే చాలా బాగుంది. కమ్మని స్మెల్ వస్తుంది, కాకరకాయ స్మెల్ వస్తుంది అలా అన్నమాట. ఇదిగా చూపించు, అయిపోయింది. ఇక అంతే. కొత్తిమీర చూడండి ఎక్కువ ఉంది, ఎందుకు మళ్ళీ పాడు చేయడం, దీంట్లో చేస్తే పోయిద్ది. తాజాగా ఉంది. ఇక తింటంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. సూపర్గా ఉంది. ముందు ఇదే బాగుంది. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. దుంప కూడా చాలా బాగా మగ్గిపోయింది. అబ్బా ఎంత బాగుందో, ఒక్కసారి ట్రై చేయండి. మీరు తెలిసే ఉంటుంది. కాకపోతే మునగాకు పాలకూర వేసా కదా, అంతకుముందు అయితే మునగాకుతో చేసా, సూపర్గా ఉంది. ఇప్పుడు పాలకూర కూడా వేసా, చాలా చాలా బాగుంది. కామెంట్ పెట్టండి. బాయ్.